ఇది మనం నరసరావుపేట పని దగ్గర ఉన్నామండి. కింద కోటేశ్వరరావు గారు అన్నీ చెక్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా సంక్రాంతి, దీపావళి పండుగ, ఉగాది పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ మాకు ఆ పండగలకి ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటామో, ఒక పని చేసే దగ్గర అన్ని విభాగాల వాళ్ళు, తాపీ మేస్త్రి, తాపీ పని చేసేవాళ్ళు, రాడ్ బెండింగ్ వాళ్ళు, చెక్క సెంటరింగ్ చేసేవాళ్ళు, ఇలాగా అదే రకంగా వారికి కొంత అందించడానికి ఒడ్రు వాళ్ళు, బలమైన పనులు చేయడానికి వీళ్ళందరూ ఇక్కడ జమకూడి ఈ పిల్లర్స్ అన్నీ యాక్సెప్ట్గా పెట్టే చోట చాలా కోలాహలంగా ఉంటుందండి. ఎందుకో మనసుకి తెలియనంత ఆనందం కలుగుతుందన్నమాట. అంటే మేము ఒక డిజైన్ చేసిన ఆ యొక్క లేఅవుట్ ఏదైతే ఉందో ధర్మబద్ధంగా దానికి ఒక స్ట్రక్చరల్ డిజైన్ జత చేసి ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చినటువంటి దాన్ని మేమే మానిటర్ చేయాలండి. ఎందుకంటే ఇదంతా ఓవరాల్గా డైమెన్షన్స్ ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత అడుక్కి 110 రూపాయలు మొత్తము. ఇది ఒక 4000 SFT వస్తుందన్నమాట. ఇది బాధ్యత మేము తీసుకున్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ మేము ఒక 10 రోజులు దాటినాయి అనమాట ఈ స్టేజ్కి రావడానికి మా పర్సనల్గా. సో ఈ రకంగా మనం అన్ని విభాగాల వాళ్ళు ఒక జాతరలాగా ఉంటుందండి ఇక్కడ. సో చూడండి, నిన్న ఉన్న పరిస్థితికి ఈరోజు ఉన్న పరిస్థితి, ఇంకా దీని మీద ఇంకా డబల్ లేయర్ ఇంకోటి వస్తుందన్నమాట. కానీ ఒక పండగ లాంటి వాతావరణం అనేది ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి ఇది కాస్త షేర్ చేసుకుందాం అని అనిపించిందండి. ఇది కేవలం ఒక 150 గజాల్లో కన్స్ట్రక్షన్ అండి. కాకపోతే 3 అంతస్తులు G+2 కాబట్టి మేము ఇచ్చిన డిజైన్కి లోడ్ బేరింగ్ అదంతా లెక్కలేయించి అదంతా మేము ఆ డ్రాయింగ్స్ని కూడా అర్థం చేసుకొని ఈ అర్థం చేసుకునే విషయంలో స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం తీసుకుంటాము. అదే రకంగా కోటేశ్వరరావు గారు మేస్త్రి గారితో మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ మొత్తం అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామండి. ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏముండవు. మనందరం ఏంటంటే ఆ కాన్షియస్నెస్ బాగా రావాలి అంటే ఆ కొలతలను మనం అక్కడ సాధించాలి. సో ఇక్కడ ఈ స్టేజ్లో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. సో ఇది మన నరసరావుపేటలో జరుగుతున్న కన్స్ట్రక్షను. సాయంత్రము నేను కొంత అప్డేట్ అనేది నేను ఇవ్వడం అనేది చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.